Okay, we have seen 4 classes in spoken English. So today we are going to listen or learn spoken English class 5. ఓకే, నిన్నటి వరకు 4 క్లాసులు చూసాం. ఇప్పుడు 5వ క్లాస్. 5వ క్లాస్ ఏం లేదు, జస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే. ఇప్పటి వరకు నేర్చుకున్న టెన్సెస్కి ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ రాస్తాం. ఓకే, ఒకటి రాసి చూపిస్తాను, తర్వాత మనం హోంవర్క్ ఇస్తాను. రైట్, క్లాస్ 5 రైట్. క్లాస్ 5లో ఒక పాయింట్ ఏంటంటే ఓన్లీ పాస్ట్ సింపుల్లో పాస్ట్ సింపుల్ ఉంది కదా, ఇదేంది మనకు ఫస్ట్ది. ఇలా పాస్ట్ సింపుల్లో సబ్జెక్ట్ ప్లస్ V2 ఈజ్ అ ఫార్ములా. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ అనుకుంటే నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ ఏముంటుందంటే ఫార్ములా డిడ్ ప్లస్ V1. ఓకే, డిడ్ వచ్చిందంటే V1 రావాలి, ఇంకా V2 రావద్దు. ఓకే, అది ఎందులో? పాస్ట్ సింపుల్లో పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇంకోటి సెకండ్ వన్. యాక్చువల్గా ఇది అక్కడే చెప్పేది ఉండే, కానీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలే. ఓకే, ప్రెజెంట్ సింపుల్లో ఫార్ములా ఏంటి? సబ్జెక్టు ప్లస్ V1 ఆర్ VS ఆర్ V1S. ఎట్లా? ఐకి, యూకి, ప్లూరల్ అంటే ఏంటి? వి దే. ఇక్కడ రాసుకుందాం కంప్లీట్గా. ప్లూరల్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. వీకి, దేకి ఏమొస్తుంది? V1 వస్తుంది. అదే సింగులర్ అంటే హీకి, షీకి, ఇట్కి ఆర్ ఎనీ నేమ్ ఏమొచ్చుద్ది? V1S. ఓకే, క్లియర్? అయితే ఇది పాజిటివ్ స్టేట్మెంట్. రైట్, ఇక్కడ రాస్తున్నాను. పాజిటివ్ స్టేట్మెంట్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అలాగే పాజిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది? పాజిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది? డూ ఆర్ డస్ ప్లస్ V1. ఓకే, రైట్. ఎగ్జాంపుల్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. రైట్ డౌన్. సో ఫస్ట్ టెన్స్కి సంబంధించి నంబరింగ్ ఇస్తా. జస్ట్ 1 నెంబర్ ఉందంటే పాస్ట్ సింపుల్, 2 సెకండ్ నెంబర్ ఉందంటే ప్రెజెంట్ సింపుల్, థర్డ్ నెంబర్ ఉంటే ఫ్యూచర్ సింపుల్. సో 12 నెంబర్స్ ఇచ్చాం కదా. సో అలా ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క వాక్యం ఇస్తాను. ఓకే, ఫస్ట్ వాక్యం, నేను నిన్న అతనితో మాట్లాడాను. సెకండ్ వన్, నేను రోజు అతనితో మాట్లాడుతాను. ఓకే, థర్డ్ వన్, write it line. However I write, you write it down as it is. Okay, నేను రేపు అతనితో
మాట్లాడుతాను. ఓకే, ఫోర్త్ వన్. నేను నిన్న అతనితో మాట్లాడుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. మాట్లాడాను, మాట్లాడుతాను, ఓకే, మాట్లాడుతున్నాను, ఓకే. అందులోనే డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. అందులో నిన్న, రోజు, రేపు, ఇందులో. ఓకే, ఫిఫ్త్ వన్. నేను అతనితో మాట్లాడుతున్నాను. సిక్స్త్ వన్. నేను రేపు అతనితో మాట్లాడుతుంటాను. సెవెంత్ వన్. నేను అప్పటికే అతనితో మాట్లాడాను. ఓకే, నైన్త్ వన్. నేను అతనితో ఇప్పటికే మాట్లాడాను. ఇప్పటికే లేదా ఇప్పటి వరకే. ఇప్పటి వరకే మాట్లాడాను. ఓకే, నైన్త్. నేను అప్పటికే అతనితో మాట్లాడాను. ఓకే, రైట్ ఆన్. సెవెంత్ వన్. నేను అప్పటికే అతనితో మాట్లాడాను. ఓకే, నేను మాట్లాడుతుంటాను. మాట్లాడుతున్నట్టు మళ్ళీ కంటిన్యూస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నేను అప్పటికే అతనితో మాట్లాడాను. సెవెంత్ వన్. అప్పటికే కదా, అది అప్పటికే, ఇది అప్పటికే. ఫార్ములాలో మనం ఏం రాసుకున్నాం? ఇది అప్పటికే అతనితో మాట్లాడాను అంటే పాస్ట్లో. నేను అప్పటికే అతనితో మాట్లాడుతాను, ఒక టైంలో, ఫ్యూచర్లో మాట్లాడతాను. మాట్లాడాను, అప్పటికే మాట్లాడాను అంటే రేపు ఈ టైంకి మాట్లాడాను. ఓకే, let us see. మాట్లాడుతాను. అది మాట్లాడాను, కంప్లీట్ అయింది. నేను అప్పటికే అతనితో మాట్లాడతాను. అప్పటికే ఆ టైం వరకు మాట్లాడతాను. ఓకే, కంప్లీటెడ్. రైట్. Let me write 3 more.
10th one, right? నేను నేను అప్పటికే అతనితో మాట్లాడుతున్నాను. ఓకే, మాట్లాడుతున్నాను. ఓకే, రైట్. 11th one will be నేను గంట నుండి అతనితో మాట్లాడుతున్నాను. ఓకే, and 12th one will be నేను అప్పటికే అతనితో మాట్లాడుతుంటాను. ఓకే, ఆ సమయం వరకు మాట్లాడుతుంటాను. ఓకే, క్లియర్? రైట్. See the sentence once, and we are going to write the past simple first. That is the first example. What is it? నేను నిన్న అతనితో మాట్లాడాను. Right? I am going to rub this. Talk. Okay. V1, V2 will be talked. V3 will be talked again. V1 ing form talking. V1 is talks. Okay, clear? Let us take our example. That is first one, past simple sentence lo నేను నిన్న అతనితో మాట్లాడాను. I will give you the time to write down మాట్లాడాను. ఓకే, సో ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇది ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్. ఓకే, ప్లస్ పెడుతున్నా ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, నేను నిన్న అతనితో మాట్లాడాను, కామన్ నార్మల్ సెంటెన్స్. ఏం రాయాలి? ఐ పాస్ట్ సింపుల్గా ఇక్కడ రాసుకున్నాం. మనం రాస్తున్నది పాస్ట్ సింపుల్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V2. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్లో డిడ్ ప్లస్ V1 ఇక్కడ రాస్తా. డిడ్ ప్లస్ V1. రైట్. I talked to him yesterday. ఓకే, ఇది A అనుకుందాం, ఇది B. నేను నిన్న అతనితో మాట్లాడలేదు. అప్పుడు ఏం రాయాలి? లేదు అంటే మీనింగ్ ఏంటి ఇంగ్లీష్? నాట్. అది ఏడ పెట్టాలి? సబ్జెక్ట్ పక్క పండు పెట్టాలి. ఐ డిడ్ వస్తుంది. ఓకే, నెగటివ్ స్టేట్మెంట్లో డిడ్ నాట్
ఓకే, టాక్ డిడ్ ప్లస్ V1. ఓకే, డిడ్ ప్లస్ V1 నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఐ డిడ్ నాట్ టాక్ టు హిమ్ ఎస్టర్డే. రైట్. సి, నేను పాజిటివ్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఓకే, పాజిటివ్ క్వశ్చన్. నేను నిన్న అతనితో పాజిటివ్ క్వశ్చన్ మాట్లాడానా, అడుగుతున్నాను, మాట్లాడానా, నేను నిన్న అతనితో మాట్లాడానా అని క్వశ్చన్ స్టేట్మెంట్ కదా. నేను నిన్న అతనితో మాట్లాడానా. రైట్. సెంటెన్స్ ఏం లేదు, ఇది ఉందా, ఈ ఐ అక్కడ పోతుంది, వస్తుందా. ఓకే, ఐ టాక్డ్ టు హిమ్ ఎస్టర్డే. టాక్డ్కు బదులు మనం ఏం తీసుకోవాలి, డిడ్. ఓకే, జస్ట్ ఐ సబ్జెక్ట్ని అక్కడ వేసి మిగతావన్నీ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, టాక్డ్ అనేది సెకండ్ ఫామ్ ఏముంది, డిడ్. ఓకే, డిడ్ ఐ. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఇంటికే తీసుకోవాలన్నట్టు. ఇది చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఐ డిడ్, ఈ ప్లేస్లో డిడ్ వస్తుంది. డిడ్ ఐ, డిడ్ వస్తే ఏం రావాలి, V1 రావాలి. టాక్ టు హిమ్ ఎస్టర్డే. డిడ్ ఐ టాక్ టు హిమ్ ఎస్టర్డే. నేను అతనితో మాట్లాడానా. నెక్స్ట్ డి, నేను నిన్న అతనితో మాట్లాడలేదా. ఓకే, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. ఇది పాజిటివ్ క్వశ్చన్. ఓకే, పాజిటివ్ క్యూ పెడతా, నెగిటివ్ క్యూ పెడతా. ఓకే, నేను నిన్న అతనితో మాట్లాడలేదా. ఓకే, ఏం లేదు, డిడ్ నాట్ తీసి ముందట వేయాలి. ఈ సెకండ్ సెంటెన్స్లోకి వెళ్ళి డిడ్ నాట్ తీసి ముందట వేయాలి. ఓకే, డిడ్ నాట్ ఐ టాక్ టు హిమ్. ఇక డిడ్ వచ్చిందంటే V1 రావాలి. ఓకే, టాక్ టు హిమ్ ఎస్టర్డే. ఓకే, ఇందులో జస్ట్ యాడ్ అయ్యేటి డిడ్. ఇక్కడ టాక్డ్ వచ్చింది కాబట్టి సెకండ్ ఫామ్ తీసుకొని డిడ్ ముందట వేస్తే ఇది వస్తుంది. ఇందులో డిడ్ నాట్ తీసుకొచ్చి ఇక్కడ ముందట వేసి ఐ ఇక్కడ ముందట పెడితే ఇది వస్తుంది. ఓకే, క్లియర్. ఇది 4 స్టేట్మెంట్లు. ఇంకా 5-6 స్టేట్మెంట్లు ఏముంటాయంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్, ఇంటరాగేటివ్ క్వశ్చన్. అవి ఏముండదు. హూ, నిన్న అతనితో ఎవరు మాట్లాడారు. నిన్న అతనితో ఎవరు మాట్లాడలేదు. హూ ఈజ్ నాట్, హూ వస్తుందా, హూ ఈజ్ టాక్డ్ టు హిమ్ ఎస్టర్డే. ఓకే, ఈజ్ రాదు. హూ టాక్డ్ టు హిమ్ ఎస్టర్డే. హూ డిడ్ నాట్ టాక్ టు హిమ్ ఎస్టర్డే. ఓకే, క్లియర్. రైట్, రైట్ డౌన్. ఇక్కడ జస్ట్ ఇంకా 5-6 స్టేట్మెంట్లో ఇక్కడ హూ పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా హూ డిడ్ నాట్ టాక్ టు హిమ్ ఎస్టర్డే. దట్స్ ఇట్. 5-6 సరిపోతుంది. వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు కాబట్టి రాయడం లేదు.
Okay, we have seen past simple, right? Second one is present simple. Present simple. ఇందులో రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1, రైట్? ఆర్ V1s. I, we, you, they. V1 వస్తుంది. అండ్ he, she, it, ఎనీ నేమ్ V1s వస్తుంది. ఓకే, క్లియర్? ఇక్కడ నీకు ఇది పాజిటివ్ స్టేట్మెంట్లో. అదే పాజిటివ్ క్వశ్చన్లో ఏం రావాలి? డూ ఆర్ డస్ ప్లస్ V1. క్లియర్? రైట్. ఫస్ట్ స్టేట్మెంట్, నేను రోజు అతనితో మాట్లాడుతాను. ఇది మామూలుగా, రైట్? ఇది ఏమొస్తుంది మనకి ఇంగ్లీష్లో? ఐ టాక్ టు హిమ్ ఎవ్రీ డే ఆర్ డైలీ ఆర్ రెగ్యులర్లీ. ఓకే. సెకండ్, నేను రోజు అతనితో మాట్లాడను. ఓకే. ఇంకా ఆటోమేటిక్గా డూ నాట్ వచ్చేస్తుంది. ఓకే, ఇందులో డూ ఉన్నట్టే ఐ డూ టాక్ అనుకోవాలి ఇక్కడ. ఓకే, ఐ డూ టాక్ టు హిమ్ ఎవ్రీ డే. ఇక్కడ టాక్ వచ్చింది కాబట్టి డూ అవసరం లేదు, ఎందుకంటే ఇది వర్బే, ఇది కూడా వర్బే. రెండు వర్బులో ఒకదాని తర్వాత ఒకటి రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ డూ ఉందనుకున్నాం. ఓకే, ఐ డూ నాట్ ఓకే టాక్ టు హిమ్ ఎవ్రీ డే, ప్రతిరోజు అతనితో మాట్లాడాలి. ఓకే, అందులో కూడా ఐ టాక్ టు హిమ్ ఎవ్రీ డే, ఐ డిడ్ టాక్ టు ఎవ్రీ డే. డిడ్ అన్నా వర్బే, టాక్డ్ అన్నా వర్బే, కాబట్టి అది ఉన్నది కానీ మనం రాయం ఎందుకంటే అవసరం లేదు. ఓకే, సో ఐ డూ నాట్ వచ్చింది, టాక్ టు హిమ్ ఎవ్రీ డే, ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ థర్డ్, నేను రోజు అతనితో మాట్లాడనా ఏంది పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్. ఓకే, నేను రోజు అతనితో మాట్లాడనా, ఇక్కడ డూ ముందుకు వస్తుంది. డూ ఐ టాక్ టు హిమ్ ఎవ్రీ డే. ఓకే, నేను రోజు అతనితో మాట్లాడుతానా, అదే కదా, నేను రోజు అతనితో మాట్లాడనా అనేది క్వశ్చన్ వస్తుంది. మాట్లాడడం లేదా, మాట్లాడుతానా, మాట్లాడుతానా అడుగుతున్నాను, పక్కన అడుగుతున్నాను, నేను రోజు అతనితో మాట్లాడుతానా. డూ ఐ టాక్ టు హిమ్ ఎవ్రీ డే అంటే నేను రోజు అతనితో మాట్లాడతానా, నీకు తెలుసా
అన్నాడు. ఓకే, రైట్. అండ్ ద లాస్ట్ విల్ బి నేను రోజు అతనితో మాట్లాడనా. ఈడ డూ పక్కపంటి నాట్ వస్తుంది. డు నాట్ ఐ ఆర్ డోంట్ ఐ షార్ట్ కట్లో రాసుకుంటే. టాక్ టు మీ ఎవ్రీడే. ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ రాస్తా. ఇది ఇంపార్టెంటే కదా. రైట్, రైట్ డౌన్. ఐ విల్ రైట్ ద లాస్ట్ సెంటెన్స్ అగైన్. Okay, the last sentence, that is D. నేను రోజు అతనితో మాట్లాడనా. ఓకే, మాట్లాడనా. ఏమొస్తుంది? డోంట్. ఓకే, డు నాట్ ఐ, లేకపోతే డు నాట్ ఐ టాక్ టు హిమ్ ఎవ్రీ డే. ఓకే, these are the sentences we have to write for all the remaining examples I have given. ఓకే, 12 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, 4 సెంటెన్స్ రాసుకుంటూ వెళ్ళిపో. ఓకే, 4 రాయండి. ఓకే, హూ అనేది ఎలాగో సేమ్ ఉంటుంది. ఐ తీసేసి హూ పెడితే ఆటోమేటిక్గా సెంటెన్స్ వస్తుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్, and give me some financial support as much as you can. Okay, thank you. This is the end of the class 5. I hope you liked it.